అభయమసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచలరామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్యరామయ్యా ప్రేక్షక మహాశైలకు మా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. ప్రేక్షక మహాశైలారా, మీరంతా కూడా ఎక్కడి వాళ్ళక్కడ చక్కగా కూర్చొని మా ఈ నాటకాన్ని ఆది నుండి అంతం వరకు చూసి మమ్మల్ని దీవించి మా నాటక విజయానికి కారకులై మమ్మల్ని ఆనందింపజేసి మీరు ఆనందించాలని కోరుకుంటూ నాటకాన్ని వెంటనే బిగించేస్తున్నాం. రెడీనా? అప్పుడే ఒకటి ఎన్ఎస్ కిరణ్ గారు వేదిక వద్దకు రావాల్సిన కోరుతున్నాం. మరి పర్లేదండి, పర్లేదు. స్టార్ట్ చేయమండి. రెడీ 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 1 2 3 4 కమాన్. జై శ్రీ కళామ తల్లికి జై. జై శ్రీ వైఎస్ఆర్ కళానాట్య మండలికి జై. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జై శ్రీ వైఎస్ఆర్ కళానాట్య మండలికి జై. ఆంగికం భువనం యస్యా వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదిత్వం వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. నీ జీవనలే మాకు నిండుగా, నీ శోభలలో శాంతి పండుగ. నీ జీవనలే మాకు నిండుగా, నీ శోభలలో శాంతి పండుగ. అడుగు జాడలం వైకమాద్యమున, అడుగు జాడలం వైకమాద్యమున నడిచెదమమ్మ కళామ తల్లి, స్వాగతం సుస్వాగతం. నీ పద సేవలు మాకు దీక్షగా, నీ చిరునవ్వులు మాకు రక్షగా.
దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షక నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో నిలుపు పొరియంచెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణ స్వర రాగిణివై వర మాధుర్య విమోహన గుణివై వాణి వీణ స్వర రాగిణివై వర మాధుర్య విమోహన గుణివై నవరసరంజన నాట్య భంగిమల నవరసరంజన నాట్య భంగిమల పొంగుచు పొరలే భువన మోగిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 జై శ్రీ కళామ తల్లికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. మహాశివరాత్రి తిరునాళ్ళ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కేమిశెట్టి భీమరాజు గారు మరియు ఎన్ఎస్ జనక్ గార్ల జ్ఞాపకార్థం శ్రీ కొందూటి మాధవి సిద్ధయ్య సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉప్పుతోల సీను ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు మరియు ఎంపీటీసీ కె అనంతలక్ష్మి గారు మరియు గ్రామ పెద్దలు మరియు జయ ఇంటూరి అనిమిరెడ్డి గారి సహాయ సహకారంతో శ్రీ ది గ్రేట్ వైఎస్ఆర్ కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు 8వ కానుక నాయకుడు 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 సరిలేరు నీకెవ్వరు నాయకుడు సరిలేరు నీకెవ్వరు నాయకుడు 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 సరిలేరు నీకెవ్వరు మిత్రులు శ్రేయాభిలాసులు కీర్తిశేషులు కేమిశెట్టి భీమరాజు గారి గురించి మా గౌరవ సర్పంచ్ అయినటువంటి కొందుటి మాధవి సిద్ధయ్య గారిని వారిని గురించి మాట్లాడవలసిందిగా, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు. సరే, ఏదేమైనా వారందరూ కూడా మరి నాకే ఒప్పచెప్పిర్రు. మరి వారిని గురించి ఒక 2 నిమిషాలే మాట్లాడతా. ఉపన్యాసం కాదు, రాజకీయ ఉపన్యాసం కూడా కాదు. ఎందుకంటే మా మిత్రుడు కీర్తి చేసినటువంటి మన కేమిశెట్టి భీమరాజు గారు మరి మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కళానాట్య మండలికి ఊపిరి పోసింది ఆయన, ఈ కళకి వన్నె తెచ్చింది ఆయన. ఆయన లోటు ఈనాడు మాకు స్పష్టంగా కనిపించింది. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రతి దాంట్లో కూడా ముందుండి తను మీదేసుకుని చేసేవారు. అలాంటి వారు మాకు భౌతికంగా దూరమైనప్పటికీ వారిని ఎప్పుడు కూడా మా మధ్యలో స్మరించుకుంటూ వారికి మా సమాజం కుర్రోళ్ళందరూ కూడా వారికి అర్పించే ఈ యొక్క పుష్పాంజలి వారి జ్ఞాపకార్థమే ఈ నాటకం ప్రదర్శింపబడతా ఉన్నది. అదేవిధంగా మరి ఐసీఎల్లో కాంట్రాక్ట్ అయినటువంటి మణిగారి కుమారుడు ఇదే రోజు మరి వారు ఈ గేట్ కాడనే వారు యాక్సిడెంట్లో చనిపోయినారు. కీర్తి చేసినటువంటి వారికి కూడా వారికి కూడా సానుభూతి తెలుపుతా ఉన్నాం. ఏదైనప్పటికీ మరి భీమరాజు గారు లేని లోటు చాలా ఉన్నది. వారు రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి వారి కుటుంబాన్ని భగవంతుడు ఆయురారోగ్యాలు ఉంచుతారని నేను ఆశిస్తూ ఉన్నాను.
వారికి ఇచ్చినటువంటి కుమార్తెని వారి సతీమణి గారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. భగవంతుడు మా మిత్రుడికి కీర్తి చేసినటువంటి మా మిత్రులు కేమిశెట్టి భీమరాజు గారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా మా సమాజం కుర్రోళ్ళ తరఫున, మా సీనియర్ డైరెక్టర్ అయినటువంటి హనుమరాజు తరఫున, మరి మా మిత్రులు నాగిరెడ్డి గారి తరఫున, కృష్ణయ్య గారి తరఫున, అందరి తరఫున కూడా వారి ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారి సతీమణి వారి కుమార్తెలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి ఈ సమాజ కుర్రోళ్ళకి జోహార్ జోహార్ భీమరాజ్, జోహార్ జోహార్ భీమరాజ్. ఒక్కసారి చూడండి, చక్కగా తెల్లని డ్రెస్ వేసుకొని రాజకీయంలో పండిన యువ రాజకీయవేత్త, ధర్మం న్యాయం అని తన చుట్టూ ఒక అత్యద్భుతమైన కోట నిర్మించుకొని దయార్థ హృదయంతో పేదలకు సహాయం చేద్దాం అనుకుంటున్నటువంటి యువనేత శివారెడ్డి గారు. ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉంటారు. అలాంటి శివారెడ్డి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నేచర్ ఏమిటి అనేది మీరు చూడాలి. బాజిరెడ్డి, చూశావా బాజిరెడ్డి, నా పేరు చెబితే ఈ జనాలు ఎలా జేజేలు పలుకుతున్నారు. రాజకీయం అంటే ఏమిటయ్యా? అందుకేరా బాజిరెడ్డి, నేను ఈ రాజకీయాన్ని నమ్ముకున్నాను. అది నన్ను అందనంత ఎత్తుకు తీసుకెళ్ళిందిరా. అయ్యా, రాజకీయం అంటే ఏమిటయ్యా? చెప్పనా, వింటావా? విను. రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యతి. ఇది రాజకీయం. అవన్నీ కలగలిపితే పుట్టినవాడేరా ఈ శివారెడ్డి, మద్దాలి శివారెడ్డి. రే బాజీ, నా దగ్గర అప్పు తీసుకున్నా ఆ ఎల్లయ్యగాడు, ఆ నీలయ్యగాడు, ఆ గుండుగిరిగాడు, ఆ కట్ట మీద ఉన్న కిట్టయ్యగాడు ప్రతి నెల అసలుకు వడ్డీ కడుతున్నారా? కడుతున్నారయ్యా. కానీ రే ఏంట్రా రసగొడు,
ఆ రామపురం రామయ్య 3 సంవత్సరాల నుంచి అస్సలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు. రే బాజీ అయ్యో అయితే వాటి భార్య పవిత్రని ఇద్దరిని లాక్కోరంట్రా. అయ్యో మీరు అలా అంటారనే వాడి భార్యని వాడి పవిత్రని బయట కట్టి పెట్టాను. ఏమంటావు? అయితే వెంటనే వాడి భార్యని త్వరగా లాక్కోరంట్రా. అయ్యో ఓకే. అయ్యా శివారెడ్డి గారు దండాలండి. ఈ దండాలకేం కానీ నువ్వు తీసుకున్న అప్పు తీర్చలేదు, వడ్డీ కట్టట్లేదంట. ఏంట్రా నీ ఉద్దేశం? అయ్యా 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక బాబు 2 సంవత్సరాల నుంచి వర్షాలు పడక పంటలు పండక అల్లాడిపోతున్నావయ్యా. రే అయితే ఏంట్రా? అయ్యా తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక జీవుడు నానా అవస్థలు పడుతున్నావయ్యా. బాబు ఈ పరిస్థితుల్లో నేను అప్పు ఎలా కట్టమంటారు చెప్పండి? నోర్మోయ్, ఈ మద్దాలి శివారెడ్డి దగ్గర అప్పు చేయకముందు ఆలోచించాలిరా, ఇప్పుడు కాదురా రామయ్య. అయ్యా నీ దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా 2 సంవత్సరం తర్వాత చెల్లిస్తానయ్యా. కాలం సరిగ్గా ఉంటే తప్పకుండా చెల్లిస్తానయ్యా. రామయ్య కాలం గేలం అంటూ నా దగ్గర నచ్చబడితే నాకు ఎక్కడో మండుద్ది. నువ్వు అసలు కట్టినా కట్టకపోయినా వడ్డీ కట్టి తీరాల్సిందే. అయ్యా శివారెడ్డి గారు బతుకు తెరుకు బానిసలు నిరుపేదలు తిల్లి కవ్వలేని అభాగ్యులు బాబు, వడ్డీ కూడా దోచుకోలేని నిరుపేదలం బాబు దయచేసి ఒక్కసారి టైం ఇవ్వండి బాబు. రామయ్య ఈ విషయంలో నేను చాలా మొండివాణ్ణి. అయితే నీకొక అవకాశం ఇవ్వాలనిపిస్తుందిరా. బాబు అయ్యగారు మీరు అవకాశం ఇస్తే చాలా సంతోషం బాబు గారు, చాలా సంతోషం. మీ అప్పు తీరుస్తాను. అదేంటో చెప్పండి బాబు గారు. ఏమీ లేదురా రామయ్య, నా వడ్డీ కింద పవిత్రమైన నీ భార్య పవిత్ర శీలాన్ని ఈ ఒక్క రాత్రికి నా వడ్డీ కింద జమ చేయి. అప్పుడు నీ వడ్డీ కథమైతే నా వడ్డీ తీరిపోద్ది. శివారెడ్డి ఒక్కొక్క మాట అన్నావంటే నా పేద గుండెలు అగ్నిజ్వాలుగా మారి నువ్వు మళ్ళీ మసైపోతావు. జాగ్రత్త. కూల్ 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 రామయ్య, అవసరం నీది, అవకాశం నాది. ఆలోచించు, బాగా ఆలోచించు, ఈ క్షణమే ఆలోచించు. శివారెడ్డి దుర్మార్గుడా, నా భార్య శీలాన్ని తగిలిస్తావా? రేయ్ నీకు పాపం తగిలి సర్వనాశనం అయిపోతావు. ఒరే మాలాంటి రైతులకు నాలు కొడితే రాజ్యం కూలిపోతుందిరా. మీ రాజ్యాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. రే వీడితో మాటలు ఎందుకురా, వీడిని గట్టిపడేయండిరా. ఓకేనా? రావే నా మల్లె పువ్వు పవిత్ర, రా.
నీ వడ్డీ తీరిపోయింది. నీ పవిత్రం నువ్వు తీసుకుని వెళ్ళరా. నువ్వు ఇంత అన్యాయంగా నా భార్యని ఇచ్చేసావు. నువ్వు సర్వనాశనం అయిపోతావు. శివారెడ్డి, నా పేదల కన్నీళ్ళు నీ పాలిట నీకు ఏదో ఒక రోజు భూకంగా వచ్చి చచ్చిపోతావురా. పోరా, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. పగటి పూట ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నావా, లేక నాలాంటి యంగ్ హీరో కోసం కలలు కంటున్నావా? మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరంటే ఏం చెప్పను. నీ అందం చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రుడిని. నువ్వు మహేంద్రుడు అయినా దేవేంద్రుడు అయినా నాకు అనవసరం. మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళు. ముక్కు మీద కోపంతో కూడా మిసలాడుతున్న మల్లేశ్వరి, నీ అందం చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రుడి. అంత తొందరపడకు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాటే నేను వినను. మాట వినకపోతే వెళ్ళి బురేసుకోండి, అంతేనే గాని ఇలా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని మాత్రం విసిగించకండి. మిస్ మోహన సుందరి, అంత తొందరపడకు. నా పేరు లక్ష్మి. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు ఎలా మాట్లాడాలో నేర్పితే నేర్చుకుంటా. నీ మాటలు మధురిమలతో నా మనసు నిండిపోయింది. అలా అయితే నేను వెళ్తున్నా. ఆగో, అప్పుడే అంత తొందర అయితే ఎలా? లక్ష్మి, గులాబీలా గుమాయిస్తానని అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. నా మాట వినే నా కోగిల్లోకి చేరిపో. మిస్టర్ మహేంద్ర, ఆడవారితో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. అయినా నీలాంటి రోడ్ సైడ్ రమ్యాలకు అలానే కనిపిస్తారులే. మిస్ లక్ష్మి, అది నీ తప్పు కాదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మది. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీదే అనుకోవడం నీ గర్వం. ఈ లక్ష్మి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీలాంటి మదవెక్కిన వాడికి దక్కే ప్రసక్తే లేదు. నాకు కనిపించిన అందమైన పూలు, నాకు నచ్చిన అందమైన పూలు, అది నా సొంతం చేసుకోవడం అయినా హాబీ. చూడు, నీ హాబీని రోడ్డు మీద వెళ్ళే ఏ అమ్మాయికైనా చెప్పు, వింటుంది. ఎవరో దేనికి లక్ష్మి, నా ముందు నువ్వు ఉండంగా చెప్పగానే హూ అనడానికి నేను నువ్వనుకునే అమ్మాయిని కాదు. లక్ష్మి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి మహారాణి చేస్తాను. ఈ మహేంద్రుడు ఒక్కసారి మనసు పడ్డ తర్వాత మైసూర్ మహారాణి అయినా, ముంబై యువరాణి అయినా నా ఒడిలో చేరుకోవాల్సిందే. అమ్మాయి కనిపించగానే ప్రేమించానని సొల్లు కబుర్లు చెప్పే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. చాలా మందిని చూడడం వేరు, నన్ను చూడడం లేదు కదా. మిస్టర్, ఆడది కనిపించగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వే కావాలి అంటే అది ఎలా ప్రేమ అవుతుంది? లక్ష్మి, ఇందులో నా తప్పేమీ లేదు. అయినా నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఇష్టమని చెప్తున్నా. మాటలతో కలయాపనం చేయకుండా మర్యాదగా నా కౌగిల్లోకి నా రాజా వస్తా నీ అంత చూస్తాడు. రానే రాగానే వాడిని అడ్డగా నరికి నిన్ను నా సొంతం చేసుకుంటా. పట్టపగలు అల్లరి చేసావంటే నలుగురిని పిలుస్తా. వద్దు, పిలవద్దు. శృతి మెత్తని నీ చేతులతో
నా కౌగిల్లోకి వాలిపో. రా రా కమాన్. ఒంటరిగా ఆడపిల్లపై అగాచం చేస్తావురా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చి మూడంతా చెడగొట్టావు. రేయ్, నీలాంటి కొవ్వెక్కిన కుర్రాళ్ళ కీళ్ళు కాళ్ళు వంచడానికి వచ్చిన తెలంగాణ సింహాన్ని, టోటల్ స్టేట్ కే పులిబిడ్డ ఈ రాజా. అబ్బా అబ్బా డైలాగ్స్ తో అదరగొడుతున్నావు. నువ్వేమన్నా దీని లవర్వా? కనిపెట్టదోలేదా కలేజగల మొగాన్ని, నీలాంటి రౌడీల బాలటి రౌడీ సింహాన్ని, టోటల్ గా రాజుని, మహారాజుని, ఈ స్టేట్ కి రాజాని. రే, ఈ మహేంద్ర సంగతి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర పేరు చెప్తే ముంబై నుండి మాచల్ల వరకు, మాచల్ల నుండి వాడపల్లి వరకు అడాల్. అసలు ఈ రాజా పేరు చెప్తే ఓల్డ్ స్టేట్ కే హడల్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు. రాజా, అనవసరంగా నాతో విరోధం పెట్టుకొని నీ ఆయుష్ను తగ్గించుకో మాకు. ఈ మహేంద్ర మాట అంటే ఆల్ ఇండియా ఎవరైనా నా మనుషులు నిన్ను అంతం చేస్తారా? Shut up! I say get out! రే మహేంద్ర, మహేంద్ర, ఈ తెలంగాణ స్వచ్ఛమైన కృష్ణా నది నీళ్లు తాగిన బాడీరా ఇది. మర్యాదగా వెళ్ళు, లేకపోతే ఇక్కడే నేను అడ్డంగా నరికేస్తాను. రే, నా జోలికి రాకు. Get out! I say get out! రాజా, Get lost! ఓకే. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే చాలు మృగాళ్ళ రెచ్చిపోతున్నారు. ఏమండి, మీరు రాకపోతే? లక్ష్మి, ఈ రాజా నీకు అండగా ఉన్నంత వరకు నీపై ఈగతులా వాళ్ళనివ్వడు. రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. అయినా నువ్వెప్పుడు ఇంతే, చెప్పిన టైంకి రావు. లక్ష్మి, ఈ నియోజకవర్గంలోని పేద ప్రజలందరూ కలిసి నన్ను నాయకుడిలా ఎన్నుకున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించి వచ్చేలోపే ఈ టైం అయింది. ఏమిటండి, మీకెప్పుడు ఈ ప్రజల గొడవలు తప్ప ఈ ప్రేయసి ధ్యాసే ఉండదా? లక్ష్మి, నా గుండెల్లో వెలిసిన అనురాగ దేవతవు నువ్వు. నా పాలిటి విజయలక్ష్మి కూడా నువ్వే. రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. తల్లి తండ్రి లేని నన్ను చేరదీసిన దేవుడు మీరు. మీ స్థాయికి పనికిరాని నన్ను మీ గుండెల్లో దేవతగా ఆరాధిస్తున్న మీరు నాకు దైవంతో సమానం. మీలాంటి మంచి వ్యక్తి గుండెల్లో స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. రాజా, నేను చెప్పు లక్ష్మి.
నీలాంటి మంచి మనసు గల అమ్మాయి నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అందుకే ఇంత సంతోష సమయంలో ఇలా ఉండటం ఏమీ బాగోలేదు. మరి ఏం చేయమంటారు చెప్పండి శ్రీవారు. ముచ్చటగా 3 ముద్దులు 6 కౌగిలి తెలిస్తే ఈ రోజుకు ఇంతతో సర్దుకుంటాను. అమ్మ బాబోయ్, అవన్నీ పెళ్ళైన తర్వాతే. ఆహా, అప్పటి వరకు నేను ఆగలేను. ఆగాల్సిందే, తప్పదు మరి. ఓకే ఓకే లక్ష్మి. లక్ష్మి, నీకొక గుడ్ న్యూస్. ఈరోజు మన ఊరి రామాలయం గుడిలో ఈ గ్రామ పెద్దల సమక్షంలో నిన్ను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. రాజా, ఎంత మంచి వార్త చెప్పావు. ఈ రోజు నా జీవితంలో ఎంతో మర్చిపోలేని రోజు. ఈ శుభగడియం కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను రాజా. ఎదురు చూస్తూ ఉండటమేనా, ఏమైనా ఇచ్చేది ఉందా? నా దగ్గర ఏముందండి? ఇవ్వాలే కానీ ఏదైనా ఇవ్వచ్చు. చెప్పండి. రండి రండి రండి. కళ్ళలోన అందాల విందమను వాటిస్తుంటే వందేళ్ల పంట వద్దంటే విందమనవు. చెయ్యేస చేమంతి బుగ్గ చెంగలిగ నెరు మొగ్గ, చెయ్యేస చేమంతి బుగ్గ చెంగలిగ నెరు మొగ్గ. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎలా కింద పడ్డాదమ్ము, పొంగు చాటు అందాలన్నీ పేరంటారే చేస్తుంటే. ఆగమంటే రేగేనమ్మ సొగాడు, ఆగడల పిల్లోడైన నీ ఓడు. ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు, ఆగడల పిల్లోడైన నీ ఓడు. మిస్టర్ శివారెడ్డి, నువ్వు చేస్తున్న ఆగడాలు అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటే నీకే మంచిది అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.
నాతో చెప్పడానికి నువ్వు ఎవడివిరా? ఈ శివారెడ్డి పవర్ ఏంటో తెలిసి ఇక్కడికి వచ్చావా? నేనెవన్నా? ఈ తెలంగాణ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ పోలీస్ రామ్ పరశురామ్. కొత్తగా వచ్చిన పోలీసోడివి నువ్వేనన్నమాట. రే అయితే మా వాళ్ళిచ్చే మామూలు తీసుకొని తోక ముడుచుకొని వెళ్ళు. శివారెడ్డి, ఇప్పటి వరకు సలాములు చేసి గులాములైన పోలీసుల్ని చూసి ఉంటావు, కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి నేనొచ్చాను. ఇక నుండి నీ ఆటలు సాగనివ్వను. ఏందిరా ఊరుకున్న కొత్తగా రెచ్చిపోతున్నా? నిక్కర్లు కట్టుకునే టైంలో టైం బాంబులతో బంతులాట ఆడుకున్న వాడిని నన్నే హెచ్చరిస్తున్నావు. ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్ళగలవా? మృత్యు దేవతకే నా పేరు వింటే ముట్టమటలు పడతాయి. ఈ పరశురాం పేరు చెబితే గుండా ఫ్యాక్షనిస్టులు పారిపోతారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత గట్టి పరకతో సమానం. ఇన్స్పెక్టర్, అధికారాన్ని, అంగబలాన్ని, ఈ గుండె బలాన్ని, గుండాయిజాన్ని, రౌడీజాన్ని వీటినన్నిటినీ ఆయుధంగా చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నవనిరా. రే మర్యాదగా నా మాట విని పారిపోరా. నేను పారిపోవడానికి నాది పిరికి గుండె కాదురా, ఉక్కు గుండె. గుండాల సైతం ఉక్కు తీస్తే ఉక్కు గుండె. రే పరశురాం, నీ ఉక్కు గుండెను ఉక్కు పాత్ర వేసావనుకో నిద్రపోడ్రా ఈ తెలంగాణ సీమ మద్దాలి శివారెడ్డి. నీలాంటి రౌడీలను మరించే పోలీస్ సింహంరా ఈ పరశురాం. నీలాంటి తగులుబాజీ రాజకీయ నాయకులు ఉండబట్టే ఈ తెలంగాణ వ్యవస్థ ఇలా తయారైంది. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పుని నేను తీసుకువస్తా. ఈ వ్యవస్థ కోసం నడుం గట్టిన ఓ వీర శివాజీ, అది నీలాంటి వాళ్ళ వల్ల జరిగే పని కాదురా. ఈ తెలంగాణలో ఫ్యాక్షనిస్టులు పాలు దాగరమ్మా, మనుషుల రక్తం దాగుతారు. అది ఇక్కడ మా హాబీ. శివారెడ్డి, రాజులు నవాబులు ఏలిన ప్రాంతం రా ఇది. శ్రీశైలం వల్ల నడిచిన రాష్ట్రం 7 కోట్ల వెంకన్న వెలసిన గడ్డరా ఇది. ఇంత చరిత్ర ఉన్న ఈ తెలంగాణను రక్తసీమగా మార్చారు. అందుకే నీకు పోటీగా పేద ప్రజల గుండెల్లో దేవుడిగా పేరు పొందిన రాజా అనే ఒక పేద రైతుని నీకు పోటీగా నిలబెట్టి నిన్ను ఓడిస్తాను. ఒరే పిల్ల కుంక, నా అనుభవం అంత లేదురా నీ వయసు. అయినా నువ్వు వాడు ఈ నాకు పోటీ నిలబడదంటే ఎందుకు కాదనాలి? అయితే రోజులు లెక్క పెట్టుకో శివారెడ్డి. ఈ తెలంగాణ నుండి నిన్ను శాశ్వతంగా పంపిస్తా. పరశురాం, అనవసరంగా ప్రగల్భాలు పలకకు. ఓడిపోను శివారెడ్డి, ఓడిపోను. గెలుస్తాను, గెలిపించి చూపిస్తా. ఈ తెలంగాణ నుండి నిన్ను శాశ్వతంగా పంపిస్తా. పరశురాం, ఇన్ని రోజులకు సరైన పోలీస్ ఆఫీసర్ నా ఎదురు నిలబడ్డాడురా. ఈ ఆనందం కొద్ది రోజులు మాత్రమే అని గుర్తుంచుకో. టేక్ కేర్.
పరశురామ్ రామ్ పరశురామ్ ఇన్స్పెక్టర్ పరశురామ్ రే పరశురామ్, మీరు రేపటి రోజును చూడలేరురా. పెట్టుకుంది రెడ్డి శివారెడ్డి, మద్దాలి శివారెడ్డి, సీక్రెట్ పొలిటికల్ లీడర్ మద్దాలి శివారెడ్డి. రాజాగారు ఎవరి కోసమో ఎదురు చూపులు. ఈ రాణి గారి కోసమే. రాజా దేనికండి ఆ రకంగా ఎదురు చూస్తున్నారు? ఈరోజు ఈ ఊరి జనం సాక్షిగా నీపై నీ తాళి కట్టాలనుకుంటున్నాను. లక్ష్మి, ఈ గుండెల గుడిలో వెలిసిన అనురాగ దేవతవు నువ్వు. ఈరోజు మనమిద్దరం ఒకటయ్యే రోజు, అదీగాక ఇద్దరం ముగ్గురు అయ్యే మొదటి రోజు. చెప్పండి. అలా సిగ్గుపెట్టేలా లక్ష్మి, మన కోసం ఈ మల్లె పందిరి ఎదురు చూస్తూ ఉంది. దేనికో? ఎప్పుడు మనము ఆ మల్లె పందిరిపై ఒకరినొకరు ఒదిగిపోతామని ఆశగా ఎదురు చూస్తుంది. ఆ పందిరి మంచమేమో కానీ మీరు మాత్రం బాగా ఎదురు చూస్తున్నట్లున్నారు. ఈ అపరంజి బొమ్మ కోసం ఎదురు చూడాల్సిందే. మరి చూడండి, అంతగా ఎదురు చూడాల్సిన పనేమీ లేదులేండి. అయితే మరెందుకు కాదిద్దామా? లక్ష్మి, నీకో విషయం చెప్పాలి. ఏంటండి అది? ఈ నియోజకవర్గంలో శివారెడ్డి అనే దుర్మార్గుడు చేస్తున్న ఆగడాలు ఎక్కువయ్యాయి. అందుకే ఈ ఊరి రైతులందరూ కలిసి నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. అందుకే వారిపై పోటీగా నామినేషన్ వేద్దామనుకుంటున్నాను. ఆ శివారెడ్డి అసలే మంచివాడు కాదండి. వాడితో మీరు పోటీగా అన్నా ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాకే పిరికి మందు ముదిరిపోస్తావా? ఏమండి లక్ష్మి, ఈ తెలంగాణలో పుట్టిన నువ్వు ఇలా మాట్లాడకూడదు. అవసరమైతే నవ్వుతూ ప్రాణాలు అర్పించాలి, కానీ ఒకరు పెట్టే ప్రాణభిక్షతో బతకకూడదు. ప్రాణానికి ప్రాణంగా పెంచిన నా తండ్రి చావు కారణమైన వాణ్ణి ఓటు అనే ఆయుధంతో ఓడిస్తాను. ఏమండి, నన్ను క్షమించండి. మీకు ఏదైనా జరగరంది జరుగుతుందేమోనని అలా అన్నాను. లక్ష్మి, నీ మీద కోపడ్డానని ఏం బాధపడకు. ఈ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తీరుస్తానని మాట ఇచ్చాను. ఈ పేద రైతుల బతుకులు మారుస్తానని వాగ్దానం చేశాను. ఏమండి, మీలాంటి వ్యక్తి పుట్టిన ఈ గడ్డ ఎంతో అదృష్టం చేసుకుందండి. రాలిపోయిన పువ్వును దేవుడు పాదాలకు చేర్చిన ఈ గడ్డ ఈ రాయలసీమలో పుట్టడం నిజంగా నా అదృష్టం అండి. లక్ష్మి, రేపే నా నామినేషన్. ఏమండి, ఈరోజు మీరు లక్ష్మి, మనం మన కోసం ఆలోచిస్తూ ఉండడం అది స్వార్థమవుతుంది. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న అవకాశం చేజారిపోతుంది. సరేలేండి, మీ ఇష్టం. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదని. లక్ష్మి, నా గుండె గుడిలో వెలిసిన అనురాగ దేవతవు నువ్వు. నువ్వు నేను విడదీయలేని బంధం. నువ్వు నాకు ఎదురుగా వస్తే విజయం నన్ను వరుస్తుంది. అలాగేనండి.